90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సిరీస్ చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే, జస్ట్ యావరేజ్. ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ పేరు తగ్గట్టుగానే ఈ సిరీస్ మొత్తం కూడా ఉంది. ఈ పేరులో మనం విన్న రెండు వర్డ్స్, ఒకటి 90s అండ్ మిడిల్ క్లాస్ బయోపిక్. సో 90s లో చూసిన ప్రతి చిన్నది, అంటే చిన్న బూమర్ దగ్గర నుంచి అమృతం సీరియల్ వరకు, అండ్ మిడిల్ క్లాస్ బయోపిక్ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫేస్ చేసే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి, అండ్ వాళ్ళ మధ్య వచ్చే చిన్న చిన్న కాన్వర్సేషన్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మధ్య వచ్చే సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా ఈ సిరీస్ లో ఫీచర్ చేసి చూపించారు. ఫస్ట్లీ ఈ సిరీస్ కి పర్టికులర్ ప్లాట్ అంటూ ఏమీ లేదు. జస్ట్ మనం 90s లో ఉన్నప్పుడు మన స్కూల్ లైఫ్ ఎలా ఉంది, 90s లో ఉన్నప్పుడు ఇంట్లో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి, అండ్ మిడిల్ క్లాస్ వాడు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇబ్బందులు ఫేస్ చేస్తారు అవన్నీ చూపించారు. అంటే మనం ఇబ్బందులు అనగానే మనకి రెగ్యులర్ గా టచ్ అయ్యే స్కూల్ ఫీజులు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఫీజెస్ కానీ, అలాంటివి కాకుండా న్యాచురల్ గా స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ చిల్డ్రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. లైక్ మనం అందరూ కలిసి టీవీ చూస్తాం, అందరూ కలిసి భోజనం చేయటం, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనకి ఒక ఖర్చులకు డబ్బులు ఇవ్వటం. సో ఇలాంటి సెన్సిబుల్ ఎలిమెంట్స్ ని టచ్ చేస్తూ ఈ సిరీస్ అంతా తీశారు. అండ్ ఫస్ట్లీ ఈ సిరీస్ లో పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి కాస్టింగ్. ఈ సిరీస్ లో కాస్టింగ్ చాలా బాగా అండ్ పర్ఫెక్ట్ గా చేశారు. శివాజీ గారు, వాసుకి గారు పేరు చూస్తాగే ఆన్ స్క్రీన్ మీద చాలా బాగుంది. అండ్ కిడ్స్ గా చేసిన వసంతిక, మౌలి అండ్ నేహల్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వెల్కమ్ టు ద పర్ఫార్మెన్స్, అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఈ సిరీస్ లో తీసుకున్న సీక్వెన్సెస్ కూడా చాలా ఈజీ టేకింగ్ సీక్వెన్సెస్ తీసుకున్నారు. అంటే మన బేసిక్ క్వశ్చన్ పేపర్స్ అని, బేసిక్ లవ్ స్టోరీస్ అవన్నీ తీసుకొని చూపించారు. సో అలా చిన్న చిన్న ఎలిమెంట్స్ టచ్ చేయడం నచ్చింది. అండ్ ఓవరాల్ గా ఈ సిరీస్ లో కొన్ని సెన్సిబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి, లైక్ మార్క్స్ అని, లైక్ ఇంట్లో చేసిన ఒక కామన్ బ్రేక్ఫాస్ట్. సో ఇలాంటి సెన్సిబుల్ ఎలిమెంట్స్ టచ్ చేయడం నాకు కొంచెం బాగా అనిపించింది చూసినప్పుడు. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి స్క్రీన్ ప్లే కూడా ఎక్కువ షఫల్ చేయకుండా చాలా సెటిల్ స్క్రీన్ ప్లేనే చేశారు. సో అదొకటి బాగా అనిపించింది. అండ్ టెక్నికల్ గా ఈ సిరీస్ చూస్తానికి చాలా బాగుంది. అండ్ హై టెక్నికల్ వాల్యూస్ అయితే నాకు అనిపించినాయి. రైట్ ఫ్రమ్ సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి మ్యూజిక్ అండ్ ఫ్రేమింగ్స్, లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. నెక్స్ట్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సిరీస్ ఏంటి అంటే కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ దీంట్లో హ్యూమర్ జనరేట్ ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, 90s బయోపిక్ చూపిద్దాం అనుకుంటే ఇంకొంచెం బాగా మంచి సీన్స్ రాసుకుంటే పోయేది అనిపించింది. ఎందుకు అంటే డైరెక్టర్ 90s లో తన ఎక్స్పీరియన్స్ చేసిన, లేకపోతే మనం చూసిన ప్రతిదీ ఇంక్లూడ్ చేసేద్దాం అని చెప్పి ఏదో ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది. కానీ ఒక గ్రేట్ సిరీస్ చూసామని ఫీలింగ్ అయితే మనకు తెప్పించలేకపోయినాయి. సో అదొక నెగిటివ్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, ఒక ఎపిసోడ్ కి ఇంకొక ఎపిసోడ్ కి ఇంటర్లింకింగ్ ఏమీ ఉండదు. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అంతా ఒకటి, సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యింది, థర్డ్ ఎపిసోడ్ మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యింది. కానీ ఒక సీక్వెన్స్ లో ఎపిసోడ్స్ అనేవి ఉండవు. జనరల్ గా మన వెబ్ సిరీస్ లో ఏంటి అంటే ఫస్ట్ ఎపిసోడ్ కి సెకండ్ ఎపిసోడ్ కొద్దిగా లింకింగ్ ఉంటుంది. బట్ ఈ సిరీస్ లో అలా ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ లింక్ ఏమీ ఉండదు. దానికి సెపరేట్ ఎపిసోడ్ లాగా ఉంటాయి. అండ్ ఓవరాల్ గా ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 6.5/10. అండ్ ఈ సిరీస్ ఈటీవీ విన్ అనే యాప్ లో ఉంది, మీరు కావాలంటే చూడండి. అండ్ ఓవరాల్ గా ఈ సిరీస్ మీరు చూడాలా వద్దా అంటే, 90s థింగ్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒకసారి మీరైతే ఈ సిరీస్ ని చూడొచ్చు. ఫస్ట్ టైం అయితే మీకు అలా ఫ్లో లో వెళ్ళిపోతే అక్కడ కూడా బోర్ అయితే ఏమనిపించదు. సో అదే ఫ్రెండ్స్, 90s మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ. అండ్ ఈ సిరీస్ కి సీక్వెల్ కూడా ఉంది. సో అది ఎప్పుడు వచ్చిందో చూద్దాం. సో అదే ఫ్రెండ్స్, ఈ 90s మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో అఖిల్ పాలడ్ గో టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.